ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 పెంచాలి. కనీస వేతనం 26,000 ఆరోగ్య మిత్రులకు కనీస వేతనం 26,000 ఆరోగ్య మిత్రులకు కనీస వేతనం 26,000 ఆరోగ్య మిత్రులను పర్మనెంట్ ఆరోగ్య మిత్రులను పర్మనెంట్ ఆరోగ్య మిత్రులను పర్మనెంట్ ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆరోగ్యశ్రీ ఉద్యోగులను ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఆరోగ్యశ్రీ ఉద్యోగులను ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి గుర్తించాలి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆరోగ్య మిత్రాల తరపు నుంచి ఈరోజు ఆంజనేయులు సార్ గారిని పిలవడం జరిగింది. మాకు ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే ఆరోగ్యశ్రీలో గత 17 సంవత్సరాల నుంచి మేము ఇందులో ఉద్యోగం చేస్తున్నాము. కానీ మనకు ఎటువంటి జీతభత్యాలకు మాత్రం ఎటువంటి మార్పు లేదు. మాకు చాలా జీతాలతో ఈ ఉద్యోగం చేస్తున్నాము. కాబట్టి మాకు వెంటనే మాకు వేతనాలు పెంచాలనే ప్రధానమైన డిమాండ్ ముందుకు వస్తున్నాము. అదేవిధంగా మాకు సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కూడా మాకు ఏర్పాటు చేయాలని ముఖ్యమైన కోరికతో ముందుకు పోతున్నాము. దీనికి అన్ని విధాలుగా మాకు ప్రభుత్వం తరపు నుంచి సహాయ సహకారాలు అందాలని మా ముఖ్యమైన కోరిక. ఇక్కడ దగ్గరికి రా నువ్వు ఇక్కడ చూడు ఈ నుంచి ఈడ పెట్టుకోవాలి నేను మాట్లాడేది తర్వాత ఇట్లా ఒక్కసారి వీళ్ళకి చూపించాలి తర్వాత మళ్ళీ ఈయనే ఉంటాను ఓకే ఇప్పుడు స్టార్ట్ చేయి సోదరులారా ఈరోజు ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఆరోగ్య మిత్ర కార్మికులందరూ సమ్మెలోకి పోవడం జరిగింది. నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆరోగ్యశ్రీ కార్మికులకు అతి తక్కువ వేతనాలతో 17 ఏళ్ల నుంచి వెట్టి చాకిరీ చేయించుకోవడం జరుగుతూ ఉంది. 13,000తోన బతకడం ఎట్లా? కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పేరు మీద నాన్ పర్మనెంట్ పేరు మీద ఉండే కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు 2016లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఆ పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఏ పేరుతో నువ్వు పిలిచినా వేతనాలు మాత్రము సమానంగా ఉండాలి. అతి తక్కువ వేతనాలతో బతకడం ఎట్లా? కుటుంబాలను గమనించాలి, వేతనాలు పెంచాలని చెప్పిండ్రు. కానీ 17 ఏళ్ల నాడు ప్రారంభమైన వేతనం ఇప్పటికి 13,000 ఉంది. అంటే ఏ పద్ధతుల్లో జీవిస్తారు? కాబట్టి కార్మికులకు సంబంధించి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్మికులను వెంటనే ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి, పర్మనెంట్ చేయాలి, అదేవిధంగా వేతనాలు పెంచాలి. ఈ పద్ధతిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెను వెంటనే ప్రభుత్వం సంబంధించి చర్చలకు పిలిచి ఈ ఉద్యోగ సంఘంతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసి సమ్మెను విరమింపజేయాలని మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆరోగ్యశ్రీ ఉద్యోగులు చాలా కీలకమైన పనుల్లో ఉంటున్నారు. కాబట్టి వీళ్ళను బాధ్యత తీసుకొని వెంటనే వేతనాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చర్చలు జరిపి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేయాలి. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని, ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత.